రణ్వీర్ అమర్తో నువ్వు నీ భార్య కలకత్తా వచ్చి నా కన్న కూతురు దుర్గను మీరు దత్తత తీసుకున్నారు అని చెప్పేసరికి అమర్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఆరు అక్కడే ఉండి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏవండి నిజం చెప్పకండి, మీరు నిజం చెప్తే అంజలిని తీసుకెళ్ళిపోతారు, చంపేస్తారు అని కంగారు పడిపోతూ ఉంటుంది. మనోహరి చాటుగా ఉండి చెప్పు అమర్ అని అనుకుంటూ ఉంటుంది. ఇక రణ్వీర్ అలా అడుగుతూ ఉంటే అమర్ మౌనంగా ఉంటాడు. చెప్పు అమర్, ఏంటి మౌనంగా ఉన్నావు? నా దుర్గా, నీ ఇంట్లో పెరుగుతున్న అంజలి ఇద్దరు ఒక్కరే కదా అని రణ్వీర్ అనేసరికి అమర్ ఇక అలా చూస్తూ ఉంటాడు. లేదు, అంజలి నాకు నా భార్యకు పుట్టిన నా కన్న కూతురు అని చెప్పేసరికి మనోహరి రణ్వీర్ షాక్ అయిపోతూ ఉంటే ఆరు కూడా ఏంటి ఇలా చెప్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక నువ్వు అన్నట్టుగానే నీ కూతురు దుర్గను మేము దత్తత తీసుకున్నాం. కొడైకెనాల్ వెళ్ళిన తర్వాత ఆరు పిల్లలందరినీ కూడా చూసుకోలేకపోయింది. ఇక దుర్గ ఊరికి ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉండేది. అందుకనే తనని కొడైకెనాల్లో ఉన్న ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టాం అని ఆమె చెప్పేసరికి మనోహరి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. వెంటనే రణ్వీర్ లాయరు వెంటనే ఫోన్ చేయి అనేసరికి అనాథాశ్రమానికి ఫోన్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇక అమరేంద్ర 7 ఏళ్ల క్రితం ఒక పాపను అనాథాశ్రమంలో వదిలేశారు అని వాళ్ళు చెప్పేసరికి రణ్వీర్ ఇక ఆ మాటను నమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది అని రణ్వీర్ అనాథాశ్రమం వాళ్ళని అడుగుతూ ఉంటే పాపను వేరే వాళ్ళు ఎప్పుడో దత్తత తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసరికి రణ్వీర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అమర్, నేను కలకత్తా నుంచి వచ్చిన తర్వాత దుర్గ గురించి ఎంక్వైరీ చేశాను. అనాథాశ్రమంలో ఫైర్ యాక్సిడెంట్ అయి ఫైల్స్ అన్నీ కూడా కాలిపోయాయి. నీ కూతురు ఎక్కడుందో ఇప్పుడు తెలీదు అని ఆమె చెప్పేసరికి రణ్వీర్ మనోహరి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక నువ్వు అబద్ధం చెప్తున్నావు అని రణ్వీర్ అనేసరికి అమర్ చాలా కోపంగా, ఏయ్ రణ్వీర్, నేను అబద్ధం చెప్తున్నానా? ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చావంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.